ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని జగన్ అన్నారు. గురువారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. నిజంగానే అందరికీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు రెండు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 1,04,11,136 సంతకాలు ప్రతి జిల్లా నుంచి బయలుదేరిన ఈ నెంబరు, మన దగ్గరికి వచ్చిన నెంబరు, ఈరోజు గవర్నర్ గారికి మనం చూపించబోయే ఈ సంతకాలు ఆల్రెడీ బహుశా చూపించే కార్యక్రమం బహుశా మొదలై ఉంటుంది. ఆల్రెడీ బండ్లను మనం ఫ్లాగ్ ఆఫ్ చేసినాము. ఆ బండ్లన్నీ గవర్నర్ గారి ప్రెమిసెస్కు ఆల్రెడీ చేరాయి. అక్కడ గవర్నర్ గారి సిబ్బంది ఆ సంతకాలు పెట్టిన వ్యాన్స్ను అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉండింటారు. బహుశా 1,04,11,136 సంతకాల 1,04,11,136 సంతకాలు చేసిన పత్రాలు. ఈరోజు నిజంగా ఇదొక ఘట్టం, చరిత్రలో నిలిచిపోయే ఒక ఘట్టం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన ఈ మధ్యకాలంలోనే మొన్ననే కలెక్టర్ల సదస్సు జరుగుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుంచి వచ్చిన కొన్ని మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రజల్లో గ్రాఫ్ చాలా పడిపోతూ ఉంది, దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాడు. పొద్దున పేపర్ చదివితే అయ్యో అని మొత్తుకున్నట్టు. కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి, నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉంది. నీదేనే నీకు అర్థం కావడంలా. నీ హయాంలో నువ్వు వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే ఒకటే మంచి జరగల. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో, దాదాపు 18 నెలలే ఉంది, ఈ బడ్జెట్ వస్తే మూడో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు. ఈ మార్చిలో తాను ప్రవేశపెట్టబోయేది 3వ బడ్జెట్. అంటే మొత్తం 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఈ ముఖ్యమంత్రికైనా ఉంటుంది. అలాంటిది 3వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాడు ఈ మార్చిలో. అంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, అంటే 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ మార్చి వచ్చేసరికి 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. మరి ఈ 2 సంవత్సరాలు ఈ కాలంలో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోవస్తా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా అని అంటే బోర్డు సున్నా కనిపిస్తుంది. అంతవరకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్ని స్కీములు రద్దయిపోయినాయి. మన ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ప్రతి నెల, బహుశా ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరిగిండదేమో, ఏ నెల ఏ స్కీమ్ ఇవ్వబోతున్నాము, ఏ నెల ఏ బటన్ నొక్కబోతున్నాము అని చెప్పి ముందుగానే ప్రజలకి క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ను అమలు చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎక్కడ కూడా బహుశా జరిగిండదు. అలాంటి మన పాలన చూసి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేయడమే కాకుండా, ఏముంది జగన్ చేసే పని ఎవడైనా చేయొచ్చు, ఇంట్లో ముసలోళ్ళైనా చేయొచ్చు అని చెప్పి అన్నాడు. అవన్నీ చేయడమే కాకుండా నేను సూపర్ 6, సూపర్ 7 కూడా హామీలు అమలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ 22 ఏళ్ళు కావస్తా ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అని అంటే, అన్ని పథకాలు, గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం, సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం, నిర్వీర్యమైపోవడం. ఈ 3 చూసాం మనం. అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడంలా పైకి. ఎందుకంటే అన్ని అబద్ధాలు, అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. కాబట్టి అసలు మొట్టమొదటిసారిగా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ తెరమరుగైపోతూ ఉంది. ప్రజలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో పిల్లలు చదువులు ఆగిపోతూ ఉన్నాయి. ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. సూపర్ 6, సూపర్ 7తో అన్ని రకాలుగా మోసాలు. సో మొత్తం ప్రభుత్వం అన్నది ఎందుకుంది అనేది ఒకసారి గమనిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. నాకు కూడా ఒక్కొక్కసారి, మీ అందరికీ కూడా ఎప్పుడన్నా అనిపించుంటుంది,
దేశమంతా చూస్తూ ఉన్నాం, అన్ని రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్కూల్ ఎందుకు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందో మీకు? ప్రభుత్వం ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, ప్రభుత్వం ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? దశాబ్దాలుగా ఈ బుద్ధగా నేను చెప్పేది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్ని చూస్తూ ఉన్నాం మనము. ఎన్నెన్నో రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ప్రజలకు ప్రభుత్వ పని ఏమిటి అని అంటే ఒకవేళ ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ హాస్పిటల్ నడపకపోతే, ప్రభుత్వమే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడపకపోతే జరిగేదేమిటి? ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది దోచేసే కార్యక్రమం జరుగుతుంది. పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కూడా ఏది కూడా విద్య కానీ, వైద్యం కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవేవి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. వాటికి చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఇవన్నీ కూడా తాను ఇన్వాల్వ్ అయి తాను నడిపే కార్యక్రమం చేస్తుంది. ఇది మనకు అందరికీ కూడా కనిపించే విషయాలు. ఒకవైపున అన్ని వ్యవస్థలు, ఒకవైపున ఇక్కడ ఈరోజు చూస్తే అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులే. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతా ఉన్నది అని చెప్పి అనుకునే ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నడుపుతుంది అని చెప్పి అనుకునే మనిషి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ప్రపంచ చరిత్రలో ఏది ఉండడు. మనం ఉన్నాం కాబట్టి ఆర్టీసీ కనీసం బతికింది. కార్మికులందరినీ గవర్నమెంట్లో విలీనం చేశాం కాబట్టి. మనం విలీనం చేయకపోయింటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిందంటే ఆర్టీసీ కూడా ఇప్పటికి